పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. లూకాసు సువార్త 2:79 మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎవరి కొరకు జన్మించెను, ఎందుకు జన్మించెను? ఈరోజు మనము ఇవే క్రిస్మస్ దినాల్లో అనేక చోట్ల వాక్యం వింటూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన జన్మించింది యెషయా ప్రవక్త మనకు చెప్పినట్లు యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 చూస్తే, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, గుడ్డివారి కనులు తెరచుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెప్పించుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నియమించి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. అందులో ముఖ్యమైనది గుడ్డివారి కనులు తెరచుటకును, అంటే ఫిజికల్గా గుడ్డివారి కనులు తెరచుటకును, మరియు ఆత్మీయ అంధత్వములో ఉండి వారు చేస్తుంది పాపం అని తెలిసి కూడా పాపంలో ఉండిపోయి వారు గుడ్డిగా తమ మార్గాలను తాము ఏర్పాటు చేసుకుని గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారికి సరైన మార్గంలో నడిపించడానికి, వారి కన్నులు తెరచుటకు, ఆత్మ ద్వారా వారి కన్నులు తెరిపించుటకు ఆయన వచ్చారు. అలాగే బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకుని, వీరు బంధకాల్లో ఉన్నారు, మరణమనే బంధకాల్లో ఉన్నారు, మరణమనే చెరసాల్లో ఉన్నారు పాపం చేసి. అలాంటి వారికి క్షమాపణ దొరికితేనే కానీ ఆ పాపం అనే బంధకాల నుండి వారు విడిపించబడరు. యేసుప్రభు వారే క్షమించగలరు. ఆయన మాత్రమే భూలోకంలో పాపమును క్షమించుటకు అధికారం కలిగిన వారు. అందుకొరకే తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించారు. నువ్వు వెళ్ళి నీ ప్రాణాన్ని పెట్టాలి, నీ రక్తము కార్చి ప్రజలందరినీ రక్షించాలి, వారి పాపములు క్షమించబడాలి నీ నామం ద్వారా అని తండ్రి చెప్పి పంపించినప్పుడు, తండ్రి చెప్పిన యావత్తు కుమారుడు నెరవేర్చాడు. ఈ లోకాన్ని వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి ఎన్నో శ్రమలు అనుభవించి ఈ బంధింపబడిన వారందరినీ చెరసాల నుండి ఆయన విడిపించారు, వెలుపలికి తీసుకుని వచ్చారు. ఆయన చీకటిలో నివసించి వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచాను, నీ ద్వారానే వారికి నీతి కలుగుతుంది, మరెవరి ద్వారా కూడా వారికి నీతి కలగదని నేను నియమించాను నిన్ను ఒక నిబంధనగా. నువ్వు భూలోకంలోనికి వెళ్ళి నీ మహిమనంతా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళి వారి కొరకు నువ్వు మానవ అవతారము ధరించుకుని మానవునిగా నువ్వు అక్కడ జీవించి శ్రమ పొంది నీ ప్రాణాన్ని అర్పించాలి అని నీతి విషయంలో నేను వారికి ఒక నిబంధనగా నేను ఏర్పాటు చేశాను అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదు, అన్యజనులకు వెలుగుగా నేను నియమించి ఉన్నాను అంటున్నాడు. అన్యజనులందరికీ వెలుగు కలుగుతుంది. దేవుని యొద్దకు వచ్చే వారికి వెలుగు కలుగుతుంది, ప్రభు యొద్దకు వచ్చే వారికి వెలుగు కలుగుతుంది అని దేవుడే చెప్తా ఉన్నాడు. ఎవరైతే యేసుప్రభు వారి యొద్దకు వచ్చారో, యేసుప్రభు నామందు పాపక్షమాపణ ఉందని నమ్మి బాప్తిజం పొందుకున్నారో వారు విడిపించబడమే కాదు, వెలిగించబడతారు. వారు వెలిగించబడి వెలుగులో ఉంటారు, అనేకులకు వెలుగునిస్తారు. ఈ చీకటిలోను మరణ ఛాయల నుండి వారిని రక్షించుటకు వచ్చాడు ఆయన. మరణము దగ్గరకు వచ్చేసింది. ఇక పాపానికి జీతము మరణము కాబట్టి వీళ్ళు పాతాళానికి వెళ్ళిపోవలసినటువంటి సమయము కాలము సమీపించినప్పుడు తండ్రి తన కుమారుణ్ణి పంపిస్తాడని వాగ్దానం ఉంది. కాబట్టి ఈ మరణ ఛాయ, మరణం యొక్క నీడ మానవులందరినీ కమ్మివేస్తూ కంబలిస్తున్నటువంటి సమయంలో కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ మరణ ఛాయలన్నిటినీ తొలగించి వేసి మరణపు ముళ్ళు విరిచివేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు, ఒక పసి బాలుడుగా.